ఏంటి పాస్టర్ ప్రవీణ్ గారు ఆ రోజు 24వ తారీఖు అక్కడ పడిపోయినట్టుగా చూసి అంటే సడన్గా ఎలా గుర్తుపట్టారు? మీరు ఇక్కడ ఒకటి గమనించాలా, ఆయన విక్టిమ్ పడ్డాడు, రోడ్ యూజర్ బండి మీద పడ్డాడు. అతను పాస్టరా లేకపోతే ఇంకో పేరా అన్నీ మాకు అది తెలియదు. మేము రూల్ ప్రకారం ఏ రోడ్ యూజర్ పడ్డా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ టైంలో మాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది, అది రోడ్ యూజర్ పడ్డాడు, బండి మీద నుంచి పడ్డాడని కాల్ వచ్చింది. మేము మా టీంతో తొందరగా అక్కడ చేరుకున్నప్పుడు ఆల్రెడీ మాకన్నా ముందలే లైన్ మ్యాన్స్ గేట్ మ్యాన్స్ ఉంటారు. వాళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళి ఆ పడ్డ విక్టిమ్ని లేపి బండి మీద కూర్చోబెట్టారు. ఆ విక్టిమ్ అతనికి, ఆ విక్టిమ్ దాని మీద బండి మీద కూర్చున్నాడు. ఆ రోడ్ యూజరు బండి మీద నుంచి పడ్డ అతను లేచి బండి మీద కూర్చున్నాడు. దెబ్బలు ఏమీ తగిలినట్టుగా కూడా ఎక్కువ గాయాలు కూడా ఏమీ లేవు. మేము వెళ్ళి చూసాం, ఏమీ లేవు. సో ఆ బండి మీద ఉన్న అతను నిలబడలేని పరిస్థితుల్లో అతను స్టేబుల్ చేసుకోలేని పరిస్థితుల్లో బండి మీద కూర్చోలేకపోతున్నాడు. ఎదరికి ముందలకి ఫ్లెక్స్ అయిపోతున్నాడు, అంటే ఊగుతుంటూ మేము అన్న మేము ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అసలు ఇది అని అతని హిస్టరీ, అంటే అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో ఏంటి అని కనుక్కున్నాము. ఏం మాట్లాడలేదు, మేము అడిగినా కానీ ఏం మాట్లాడలేదు. రెస్పాన్స్ అనేది మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే నోట్లోంచి ఒక మాట కూడా మాట్లాడలేదా ప్రవీణ్ గారు? అంటే ఏంటి నీరసంగా ఉండి మాట్లాడలేదా లేకపోతే ఎలా ఉన్నారు ఆయన? దెబ్బలుగా సైలెంట్గా చూస్తున్నాడు. మాకెళ్ళి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. ఓన్లీ మాకెళ్ళి సైలెంట్గా మాకెళ్ళి అలాగే చూస్తున్నాడు. నేను అప్పటికి నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను ట్రీట్మెంట్ చేయడానికి. మీరు వెళ్ళిపోయారా అక్కడికి? వెళ్ళగానే చూసిన తర్వాత ఎలా పడిపోయింది బైక్? కానీ ఆయన బండి మీద కూర్చుని ఉన్నాడు, పడిపోలేదు. బైక్ పడలేదు, ప్లస్ మనిషి కూడా కింద పడలేదు. బండి మీద యాజ్ యూజువల్గా ఒక పర్సన్ కెమెరాలో మనం చూస్తే కనుక ఆయన ఖచ్చితంగా ఇలా ఫాస్ట్ వచ్చి పడిపోయారు. అది పడ్డప్పుడు. కానీ నేను బండి మీద కూర్చున్నప్పుడు వెళ్ళాను. ఇప్పుడు మేము పడంగానే వెళ్ళాం కదా, మాకు ఫోన్ రావాలా, మేము అక్కడ నుంచి మూవ్ అవ్వాలా. బండి మీద కూర్చొని ఉన్నాడు, అది కూడా విజయవాడ వైపు కూర్చొని వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు నేను వెళ్ళి ఏంటి ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా అని గేట్ మ్యాన్ అడిగితే, పడ్డాడన్నా, ఇప్పుడు ఎక్కడ పడ్డాడు చూడండి ఒకసారి అన్నాను. సో నేను యాదామావులుగా అన్ని కేసులకి ఎలా చూస్తామో అలాగే ఓవరాల్గా ఏమైనా ఉన్నాయా లేవా అని వెరిఫికేషన్ చేసుకున్నాను. నేను చూసినప్పుడు రైట్ హ్యాండ్కి ఒక చిన్న ఆపరేషన్ గీసుకుపోయి ఉంది, అంటే బ్లడ్ బాగా డ్రై అయిపోయి ఉంది. అది జరిగింది కాదు, ఫ్రెష్గా అప్పుడు జరిగింది అయితే కాదు, అక్కడ జరిగింది అయితే మేము ఇమ్మీడియట్